యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, నీకే వందనాలు తండ్రి. నీ పెదవులకు తగిలెను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయనని యెషయాతో పలుకుతున్న వాక్యం ఒక మర్మమును మేము గ్రహించుకున్నటకు మాతో సూటిగా మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్యంలో ప్రవక్త అయిన యెషయా దేవుని సన్నిధిలో తన పాపాన్ని గుర్తించాడు. అతడు నేను పవిత్రుడిని అని ఒప్పుకుండా అతడు నేను అపవిత్రుడని అని ఒప్పుకుంటూ దేవుడు అతన్ని మరి ఆ మాట అన్నందుకు గద్దించలేదు, కానీ వెంటనే శుద్ధి చేశాడు. ఒక సెరాఫు బలిపీఠం నుండి అగ్నికర్రను తీసుకొని యెషయా యొక్క పెదవులను మరి తాకాడు. మరి ఆ అగ్నికర్ర శుద్ధి చేసే దేవుని శక్తికి మరి ప్రతీకంగా ఉంటుంది. మరి ఆ పెదవులు మన మాటలు, మన హృదయము బయటకు వచ్చే ద్వారంగా ఉంటున్నాయి. బలిపీఠం అంటే బలి, క్షమాపణ, రక్షణకు చిహ్నంగా ఉంటున్నాయి. అంటే దేవుడు యెషయా పాపాన్ని దాచలేదు, కానీ దాన్ని శుద్ధి చేసి తొలగించాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుని మహాప్రవక్త అయిన యెషయాకే, అంటే దేవుడు ఏ మాటలు చెప్పమంటే ఆ మాటలు మాత్రమే చెప్పే యెషయాకి శుద్ధి అవసరమైతే మన పరిస్థితి ఏమిటి? మనము చాలాసార్లు ఇలా అనుకుంటాము, నేను అంత చెడ్డవాడిని కాదు, నాకేం పెద్ద పాపాలు లేవు, అసలు నేను ఎవరిని బాధ పెట్టలేదు, అసలు నా వల్ల ఎవరికి నష్టం కలగలేదు అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు యెషయా లాంటి ప్రవక్త కూడా ఇలా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడిని అంటున్నాడు. ఇది గమనించండి. అతను ఇతరులను చూపించలేదు, కానీ అతను తన్ను ఎంత అపవిత్రుడో దేవుని సన్నిధిలో తనని తాను ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అతన్ని దూరం పెట్టాడా, లేకపోతే తిట్టాడా, ఖండించాడా, గద్దించాడా? కాదండి. ఆయన కేవలం శుద్ధి చేశాడు. ఒక అగ్నికర్రను తీసుకొని అతని పెదవులకు తగిలించి ఇలా అన్నాడు, నీ పాపము తొలగిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు మన మాటలు, మన ఆలోచనలు, మన హృదయం అన్నీ పూర్తిగా శుద్ధమా? మనం మాట్లాడిన ప్రతి మాట పవిత్రమా? మన హృదయంలో దాచుకున్న ఆలోచనలు పరిశుద్ధమా? నిజం చెప్పాలంటే ఏ మాత్రము కాదు. మానవుడు పుట్టకతోటే పాపి. అయితే ఆ పుట్టుకతో పాపి అయిన మానవుడు ప్రతి దినము పాపం చేస్తూనే వచ్చాడు. అందుకే ఈ యెషయా యొక్క మరి సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. అది ఆ అగ్నికర్ర కేవలం ఒక సూచన మాత్రమే. నిజమైన శుద్ధి మనకు యేసు క్రీస్తులో ఉంది. యెషయాకు ఒకసారి అగ్ని తగిలింది, ఒకసారి మాత్రమే తగిలింది. మనకు మాత్రం యేసు శిలువతో శాశ్వతమైన శుద్ధి ఉందని ప్రతిరోజు కూడా గుర్తు చేస్తూనే ఉంటున్నాడు. ఆయన రక్తం పాపాన్ని కడిగేస్తుంది, దోషాన్ని తొలగిస్తుంది, మనల్ని కొత్త వారిగా మారుస్తుంది. అందుకే ఈరోజు నీవు ఇలా అనాలి, మరి ప్రభువా, యెషయాకు శుద్ధి అవసరమైతే మరి మనకు ఎంత ఎక్కువ అవసరం? మన హృదయాన్ని శుద్ధి చేయము, మరి మా జీవితాన్ని మార్చుము దేవా. యేసు ద్వారా నన్ను పరిశుద్ధిగా చేయమని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాలి. ప్రవక్తకే శుద్ధి అవసరమైనప్పుడు మనకు యేసు ఎంత అవసరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడగు దేవా, నిజమే తండ్రి, నీవు పరిశుద్ధుడవు, నేను అపవిత్రుడని ఆయన సన్నిధిలో ఒప్పుకోండి. యెషయాలాగా మా పాపాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా హృదయాన్ని శుద్ధి చేయము తండ్రి, మా మాటలను పవిత్రం చేయము తండ్రి. ప్రభా, మా జీవితం నీకు ఇష్టమైనదిగా మార్చుము తండ్రి. నీ రక్తములో మా దోషమంతయు తొలగించుము తండ్రి. ఇకపై నేను నీ కొరకు జీవించినట్లు మమ్మల్ని నడిపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.